హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మనకి ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న ఒక రెసిపీని తీసుకొచ్చాను. చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, నాన్ వెజ్ లవర్స్కి ముఖ్యంగా చాలా నచ్చే రెసిపీ అండి. ఇదేంటంటే చికెన్తో చేసుకున్న పొడి. సో ఇది సింపుల్గా, టేస్టీగా ఎలా మెజర్మెంట్స్తో చేసుకోవాలో మీకు చూపిస్తాను. మనకి ఎవరైనా గెస్ట్లు వస్తున్నారు, ఇంకొక రెసిపీ ఎక్స్ట్రా చేయాలి, స్పెషల్గా యూనిక్గా ఉండాలనుకుంటే ఈ రెసిపీ ట్రై చేసి పెట్టచ్చండి. చాలా ఇంప్రెస్ అవుతారు. మనకి ఎవరితో అయినా మన ఫ్రెండ్స్, మనకు చాలా ఇష్టమైన వాళ్ళకి ఇలాంటి టేస్టీ యూనిక్ రెసిపీస్ చేసి పెట్టచ్చు సింపుల్గా. నేను చికెన్ పొడి కోసం ఒక 300 గ్రామ్స్ చికెన్ తీసుకున్నానండి. ఇది బోన్లెస్. క్లీన్గా బోన్స్ అన్నీ తీయించుకొని మంచిగా వాష్ చేసుకొని పెట్టుకున్నాను. అలాగే మనం బ్యాగ్డీ చిల్లీ తీసుకున్నాము, ఒక 3 to 4. నార్మల్ గుంటూరు చిల్లీ కూడా తీసుకున్నాను, ఒక 15 నుంచి 20 దాకా. మొత్తం మంచి కలర్ కోసం తీసుకున్నాను బ్యాగ్డీ మిర్చి. అలాగే కరివేపాకు, గుప్పుడు కరివేపాకు. ఎంత ఎక్కువ తీసుకుంటే మనకు అంత మంచి ఫ్లేవర్ వస్తుందండి కరివేపాకు వల్ల. అలాగే 1 ఆనియన్, మీడియం సైజ్ ఆనియన్ స్లైసెస్గా కట్ చేసుకున్నాను. వెల్లుల్లి ఒక 20 రెబ్బలు. గరం మసాలా ఒక 1.5 టీ స్పూను. ధనియాల పొడి 1 టీ స్పూను. సాల్ట్ తగినంత. ఈ ధనియాల పొడి, గరం మసాలా నేను 2 డైరెక్ట్గా పౌడర్స్ తీసుకున్నానండి. మామూలుగా మనం పొళ్ళలోకి ధనియాలు తీసుకొని మనం గ్రైండ్ చేసుకుంటాం కదా. చికెన్ హార్డ్గా ఉంటుంది, కొంచెం కుకింగ్ టైం పడుతుంది కనుక నేను ప్రాసెస్ ఈజీ అవ్వడానికి ధనియాల పొడి అలాగే గరం మసాలా పౌడర్ తీసుకున్నాను, ఈజీ చేసుకోవడం కోసం. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకున్నానండి. నూనె వేడెక్కిన తర్వాత మనం ఒక్కొక్కటిగా వెల్లుల్లి, ఆనియన్ అన్నీ వేయించుకున్నాము. నూనె వేడెక్కిందండి. ఇప్పుడు నేను వెల్లుల్లి వేయించుకుంటున్నాను. మొదటగా నేను కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నానండి వెల్లుల్లి. ఫ్లేవర్ మంచిగా ఉంటుంది మనకు. మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకొని కొద్దిగా మీడియం సిమ్ అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి మనం. వెల్లుల్లి ఇలాగా విడివిడిగా వేసుకొని వేయించుకుంటే ఫాస్ట్గా వేగిపోతాయండి. అలాగే ముద్దగా ఉంటే మనకు లోపల వేగవు, పైన కలర్ వచ్చేస్తుంది. అలా కాకుండా ఇట్లా విడివిడిగా నీట్గా వేయించుకుంటే మనకు ఫాస్ట్గా పని కూడా అయిపోద్ది. మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకోండి. మనం బ్రౌన్ ఆనియన్స్ చేసుకుంటాం కదా, ఆ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి వెల్లుల్లి కూడా మనం ఇందులో. ఈ మాత్రం కలర్ వస్తే సరిపోద్దండి. ఇప్పుడు నేను ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకుంటాను. వెల్లుల్లి ఎక్కువ వేసుకుంటే మన హెల్త్కి మంచిది, అలాగే మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుందండి మన పొడి కూడా. ఇప్పుడు స్లైసెస్ చేసి పెట్టుకున్న 1 ఆనియన్ని ఇందులోకి యాడ్ చేస్తున్నానండి. ఆనియన్స్ని కూడా మనం డీప్ బ్రౌన్ చేసుకోవాలండి. నార్మల్ గోల్డెన్ బ్రౌన్ కాకుండా ఇంకొంచెం బ్రౌన్గా చేసుకోవాలి. అప్పుడు పొడి కూడా మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఈ మాత్రం కలర్ వస్తే సరిపోద్దండి. ఇప్పుడు నేను ప్లేట్లోకి తీసుకుంటున్నాను. మంచిగా మనం బిర్యానీకి బ్రౌన్ ఆనియన్స్ ఎలా చేసుకుంటున్నామో అలా చేసుకుంటున్నాము. ఇవి చల్లారిన తర్వాత మనకు పలపలా అని వస్తాయండి. అప్పుడు మనం మిక్సీ వేసుకుంటే బాగా మెత్తగా పౌడర్ అవుతాయి. ఎండుమిర్చి వేయించుకుంటున్నానండి. మీరు కారానికి మీరు ఎంత తింటారో ఆ మెజర్మెంట్తో మీరు తీసుకోండి. అయిపోయినాయండి. ఇప్పుడు నేను ప్లేట్లోకి తీసుకుంటున్నాను. కరివేపాకు వేయించుకుంటున్నానండి. ఫ్రెష్గా ఉన్న కరివేపాకు తీసుకోండి, మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది మన పొడి కూడా. కొద్దిగా ఎక్కువ తీసుకుంటే కూడా టేస్ట్ బాగుంటుంది, ఎన్హాన్స్ అవుతుంది టేస్ట్ కూడా మనకు. ఇప్పుడు నేను చికెన్ వేసుకుంటున్నానండి. బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి దీన్ని కూడా. నేను ఒక 1/2 కిలో చికెన్ తీసుకున్నానండి. మీరు చేసుకోవాలనుకున్నంత క్వాంటిటీకి మసాలాలు కూడా అడ్జస్ట్ చేసుకొని తీసుకోవాలి. ఇది మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి మనం. బోన్లెస్ అని అడిగితే మనకు షాప్లో క్లీన్గా చేసి ఇస్తారు. మీకు బోన్లెస్ ఒకవేళ దొరకకపోతే కూడా బోన్స్ తీసి ఇవ్వమనండి. ఆ బోన్స్ కూడా మీరు సూప్ చేసుకొని తీసుకోవచ్చు మనం ఇంట్లోనే. చికెన్ వేగేటప్పుడు కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. మనం ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి ముక్కలకి బాగా పడుతుందండి. ముక్కలకి బాగా సాల్ట్ పట్టి మంచిగా టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుద్ది మనకి ఇలా చేసుకోవడం వల్ల. మనం ఇలాగే కలుపుకుంటూ ఉండాలి. అలాగే సిమ్, మీడియం అలా చేంజ్ చేసుకోకుండా ఒకే ఫ్లేమ్లోనే ఈవెన్గా కుక్ చేసుకోవాలండి. ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకుంటే కొద్దిగా ఫాస్ట్గా కూడా కుక్ అవుద్ది. చూడండి, ఈ మాత్రం కలర్ వస్తే సరిపోద్ది. మంచి బ్రౌన్ కలర్ వచ్చింది. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకుందాం. మంచిగా ప్లేట్లోకి వేస్తుంటే సౌండ్ వస్తుంది చూడండి, గలగల అలా సౌండ్ వచ్చేదాకా వేయించుకోవాలి. ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఈ కరివేపాకు, రెడ్ చిల్లీ, వెల్లుల్లి అన్నీ చల్లారిపోయినాయండి. ఇప్పుడు దీన్ని ఫస్ట్ గ్రైండ్ చేసుకుందాము చికెన్ చల్లారేలోపు.
చూడండి మెరిగిపోయింది. మన ఆనియన్ గార్లిక్ పౌడర్ లాగా చేసేసుకున్నాను. ఇప్పుడు మనము చికెన్ని ధనియాల పొడి గరం మసాలా యాడ్ చేసుకుందాము. ఇలా బరకగా మెరిగించుకున్నాను. మన మెయిన్ ఇంగ్రీడియంట్ వేసుకుంటున్నానండి చికెన్ని. ఇందులోకి ధనియాల పొడి, గరం మసాలా, సాల్ట్ కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను. ఇంతకుముందు కొద్దిగా యాడ్ చేసుకున్నాం కదా మనం. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకున్నాము. చూడండి ఈ మాత్రం గ్రైండ్ అయితే సరిపోద్దండి. నేనైతే కొద్దిగా బరకగానే గ్రైండ్ చేసుకున్నాను. సో ఇలాగైతే కొంచెం క్రంచీగా తగులుతూ అక్కడక్కడ మనకు టేస్టీగా ఉంటుంది. చికెన్ 65 తిన్న ఫీల్ వస్తుంది. చాలా బాగుంటుంది టేస్ట్. మంచి ఆయిల్లో ఫ్రై అయింది కనుక ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ అయింది. ఇప్పుడు నేను బౌల్లోకి తీసుకుంటున్నాను. మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్నా కూడా మనకి డ్రైగానే ఉందండి, పొడి పొడిగా ఉంది. మంచి ఫ్లేవర్ వస్తుంది. చికెన్ 65 ఫ్లేవర్ వస్తుంది నాకైతే. మీరు ఒకసారి టేస్ట్ చూడండి, ఆ స్మెల్తోనే ఇంకా తినాలనిపిస్తుంది. ఈ రెసిపీని చూసి ఒకసారి ట్రై చేసి మీరు ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా, నాన్ వెజ్ లవర్స్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఎవరెవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోస్ని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మన వీడియో రెగ్యులర్ వ్యూవర్స్ అయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి తప్పకుండా. ఇప్పుడు టేస్టింగ్ చేసి చూపిస్తాను. దీన్ని తినడానికి చిన్న టెక్నిక్ చెప్తానండి. మనం ఇప్పుడు ఫ్రై చేసుకున్నాం కదా చికెన్ని, ఆయిల్ని కూడా ఈ పొడి మీద ఒకసారి వేసుకొని ఇప్పుడు నేను ఈ రైస్ని కలిపి మా బాబుకి ఒకసారి టేస్ట్ చూపిస్తానండి. మా బాబు చికెన్ అంటే చాలా ఇష్టపడతాడు. ఏది తిన్నా తినకపోయినా చికెన్ మాత్రం తప్పకుండా తింటాడు. సో ఇది ఒకసారి టేస్ట్ చూపిస్తాను, తన మాటల్లోనే వినండి ఎలా ఉందో రెసిపీ. What is this? యువర్ ఫేవరెట్ డిష్. What? ట్రై అండ్ టెల్ మీ హౌ ఇది. తినేటప్పుడు మనకి రొయ్య పొట్టు తెలిసిన వాళ్ళు ఉంటే రొయ్య పొట్టులో క్రంచిగా అక్కడక్కడ తగులుతుంటాయండి పలుకులు. అలాగా తగులుతూ ఉంది చికెన్ పలుకులు మనకి. మా అబ్బాయి ఒక ముద్దతో ఆగట్లేదండి, అందుకే మొత్తం కలిపేశాను. పులిహోర లాగా ఉంది కాబట్టి టేస్ట్ చికెన్ లాగా అనిపిస్తుంది. సూపర్. బాయ్.